ప్రతాపరుద్రుడు ఇక్కడ ఉన్నప్పటి చరిత్ర ఇక్కడ ఉన్నది. ఆ ప్రతి ఒక్కటి మీకు చూపెడతా. గాయ్స్ చిన్న దెబ్బ అయితే తాకింది. ఇంత కష్టపడి వచ్చినందుకు ఒక లైక్ అండ్ షేర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బై రాజు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం ప్రతాపరుద్రుని గురించి, అతని చరిత్ర గురించి ఈరోజు మేము చూపించబోతున్నాం. ఈ గుట్ట వచ్చేసి జయశంకర్ జిల్లా కాటారం మండలం, మన మరిపల్లి గ్రామం దగ్గర ఉంటుంది ఇది. ఈ గుట్ట చరిత్ర తెలిసిన అతను ఇక్కడ మరిపల్లిలో లక్ష్మీదేవర వాళ్ళు ఉంటారు. అతన్ని అయితే తీసుకొని వెళ్తున్నాం. వేరే ఎవరిని అయితే తీసుకెళ్ళలేం, ఎందుకంటే వాళ్ళకి ఎవరికి చరిత్ర తెలియదు. తెలిసిన వ్యక్తి అంటూ ఉంటే ఇతను ఒక్కడే. ఇతనితోనైతే మనం మాట్లాడదాం. ఇప్పుడు చెప్పండి. అది పతారు గుట్ట అనేది అక్కడ కోనేరు ఉన్నాయి. గుట్ట 12 గుందల పంజి చుట్టూ గోడలు కట్టిన్నాయి. మైసమ్మ దర్వాజా పలగొట్టిండు. ఇప్పుడు తీసుకుపోతాను నీళ్ళు. అప్పుడు అక్కడ యుద్ధాలు జరిగేదా? యుద్ధాలు జరిగేది కావచ్చు, కానీ అప్పుడు లేవు అవి జరగవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉంటాయి? అవి కోనేరు ఉన్నాయి, 2 కోనేరులు ఉన్నాయి. 12 గుందల పందిరి, మైసమ్మ దర్వాజా, ఈ దర్వాజా, చిన్న దర్వాజా, పెద్ద దర్వాజా, 3 దర్వాజాలు ఉంటాయి. ఇంకా అక్కడ అటు ఏదో గంగ ఇట్లా కనబడుతుంది అంటారు. గంగ కనపడుతుంది. ఈ గుట్ట ఇంట్లో చూస్తే అటు గంగ నీళ్ళు కనపడుతుంది. నీళ్ళు కనపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఈ గుట్ట ఎక్కుదాం. గుట్ట చూసినట్టయితే చాలా హైట్లో ఉన్నది. మేమైతే చాలా కష్టపడి ఎక్కుతున్నాం. ఇంతవరకు మన యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ కూడా ఈ వీడియోని అయితే ఎవరు తీసుకురాలేదు. అందుకనే మీరు దయచేసి ప్లీజ్ ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీ గుట్ట చరిత్ర అనేది ఇలాగే మిగిలిపోతుంది. మీరు చూడకుండా ఇంకొకరికి షేర్ చేయండి. మేము ఎంతో కష్టపడి ఒక 2 ఇయర్స్ నుంచి వెళ్ళి గుట్టెక్కుదాం అనుకుంటున్నాం. ఈరోజు అయితే మేము ఇతని సహాయంతో మేము గుట్టెక్కుతాం. మీరు చూడకపోయినా పర్లేదు, మీకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, లేకపోతే లేదు. మన ఈ తరం కాకుండా ముందు తరాలకన్నా ఈ వీడియో పనిచేస్తుంది. కాబట్టి మీరు ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, వెళ్దాం పద. ఇట్లా ఉన్నది అది. మీకు వీడియోలో చూస్తే చిన్నగానే అనిపిస్తుంది కావచ్చు, కానీ ఎక్కడ మాత్రం చాలా కష్టం. అటువంటిది మీకోసం కేవలం మీకు చూపిద్దాం. దీని చరిత్ర మరుగున పడిపోతుంది అని మేమైతే ఈ ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. గైస్, గుట్ట కిందికి వచ్చినాం, ఎందుకంటే మీకు వీడియో కూడా లెంత్ అవుతుందని మధ్యాహ్నం నుంచే తీస్తున్నా. మన వాళ్ళు అయితే సరసరి వెళ్ళిపోతాడు. గైస్, దోమలు అయితే చాలా ఎక్కువనే ఉన్నాయి. ఈ గుట్టకి వెళ్ళే ముందు అయితే మనల్ని అయితే కాంటాక్ట్ కాండి. అతనికి మొబైల్ అయితే లేదు. నా నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద ఇస్తా. మీరు వెళ్ళాలనుకుంటే సరే దాన్ని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేస్తే మీకైతే అతన్ని కల్పిస్తా. గైస్, చూసుకోవచ్చు అయితే ఎంత కష్టపడుతున్నాం. ఇది కిందనే, ఇంకా గుట్ట అయితే ఇంకెక్కడే. గుట్ట దగ్గర ఉన్నాం. గైస్, గుట్ట ఎక్కడం అయితే స్టార్ట్ అయింది. ఇంకేడ ఇప్పుడే మొదలు పెట్టినాం. ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక మామ ఒకసారి టైం చూంచు, చూడు మనలో ఒకసారి చూంచు. వచ్చేసి 10:59. మనం గుట్ట ఎక్కినాక ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇక చాలా హైట్ అయితే ఉంటుంది. మీరు గొంతమ్మ గుట్ట చూసి ఉంటారు ఇక్కడ ప్రతాపగిరిలో. దానికి త్రిబుల్ ఉంటుంది. దానికి దీనికి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది, కాకపోతే అది చిన్నది.
సిగ్నల్ వస్తుందా? ఇప్పుడు మనం పావుల వంతు కూడా ఎక్కలే ఇంకా. ఏడ పొక్కలాలు ఉండయా గైస్? చూసుకోవచ్చు. మన వాళ్ళు అయితే అక్కడికి ఎక్కిండ్రు. లేట్ అవుతుంది, ఇక వెళ్దాం. ఒక బండ దారిన కూడా డైరెక్ట్ గుట్ట కిందనే ఉంటారు, అందుకనే కొంచెం జాగ్రత్త వహించాలి. ఏమనిపిస్తాను మా రోడ్డు మీద తిరిగినట్ట? చూసారా ఈ పాటను? మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. ఎంత కష్టపడి గాయస్ చూసుకోవచ్చు. మేమైతే ఇంకా సగం ఎక్కినాం, ఇంకా సగం ఎక్కాలి, ఇంకా పోవాలి మేము. ఇప్పుడైతే సగం ఎక్కినాం. ఇక మీరు కిందికి చూడవచ్చు, ఇక కింది ఎంత ఉన్నది, ఎంత ఎక్కినామో. ఇట్లా చూస్తే మీకు ఇట్లా మీ సింపుల్గానే ఎక్కచ్చు అనిపిస్తుంది, కానీ సవ్వరుగా ఉంటుంది. ఇక చూసుకోవచ్చు మీకు ఎట్లా నిటారుగా ఉన్నదో. మన వాళ్ళు అయితే ఆడ ఎక్కి కూర్చున్నారు. ఇక పోదాంపా. ఇక మొత్తం చెమటతో అయితే నిండిపోయింది. వెళ్దామా? పా. ఏమంటున్నా అంటే యూట్యూబర్ చాలా కష్టపడుతున్నాడు, ఒక లైక్ చేయండి అని చెప్తున్నాడు అక్కడుండి. వాస్తవానికి గాయస్ గాయస్ ఇంకా సగం గుట్ట మీ దగ్గరికి అయితే మీ దగ్గర మీదకి వచ్చినట్టే ఎక్కాలి మొత్తానికైతే. మనం అయితే విజయవంతంగా గుట్టపై దాకా వచ్చినట్టే చూసుకోవచ్చు. చాలా ఆనందంగా ఉంది. కష్టపడ్డాం, అంతమందం ఫలితం ఉంటుంది అని భావిస్తున్నా. ఇక చూసుకో మనోళ్ళు వాళ్ళని చూస్తా. గాయ్స్ విజయవంతంగా సక్సెస్ఫుల్ గుట్ట మీదకి చేరుకున్నాం. టటడా చూసారా? ఇక చూసుకోండి, అమ్మ తోడు ఘోరమైన పోతాయింది. ఈయనకు అలవాటే, ఈయన నవ్వుకుంటే ఎక్కుతాడు, మనోడు ఆడ కూలబడ్డాడు నేరువాడి. ఇగో ఎట్లా అనిపించింది? ఆయనకి ఏం కాలే, ఆయన ఎనర్జీగానే ఉన్నాడు. పాల చెట్టు మేమైతే నిలబడ్డాం, కానీ ఆ కింద నుంచే లెక్కేదంతా పైకి ఎక్కించినాక మొత్తం పోయింది. సంతోషం. బాగా కష్టపడ్డాం, మధ్యలోనే దిగిపోదాం అనుకున్నాం, కానీ ఈ వీడియో మీకు ప్రతి ఒక్కరికి గుట్టను ఉంచాలని ఎంత కష్టమైన ఎక్కినాం. ఇంకా పోవాలి గుట్ట పైకి అయితే ఇంకెళ్ళాలి. మనం అయితే కిందికే వచ్చినాం, అంటే కొద్దిగా అయితే ఎక్కినాం. భూపాలపల్లి అయానికి ఇన్నే ఉన్నాయి. మీకు అటున్న ఊర్లను చూస్తా చూడండి. ఇప్పుడు మనం ఎక్కిన సైడు ఇక చూసుకోవచ్చు ఊర్లు, ఇక వాటరు, చెరువులు, ఇక అటు పొలాలు, ఇటు భూపాలపల్లి దాకా ఉంటుంది గాయస్. జయశంకర్ భూపాలపల్లి దాకా కనిపిస్తుంది, కానీ ఇక మనది మొబైలే,
మన కెమెరా కొనుక్కునే పరిస్థితి అయితే లేదు. ఎవరైనా పంపిస్తే మా నెంబర్ పెడతా, దాన్ని కొట్టండి. మీకు సాధ్యమైనంత రూపాయో 10 రూపాయలు మంచి కెమెరా కొనుక్కొని మంచిగా మీకు క్లారిటీగా వీడియోలు అయితే తీసుకొస్తాం. అగో మేమైతే అక్కడ చెరువు అవతల నుంచి వెళ్ళి వచ్చినాం. ప్రజెంటు మీకు అంత క్లారిటీ కనబడది, ఎందుకంటే మొబైల్ కదా. ప్రతాపరుద్రుని ఇక్కడ పరిపాలించిండా, ఇక్కడ ఏం చేసిండు, ఇక్కడ ఉన్న శిథిలాలు ఏంటి అనేది మొత్తం చూద్దాం, మీకు చూపిస్తా. మీ ముందటికి మీరు చూసుకోవచ్చు ఎంత పీస్ఫుల్ ఉందంటే ఇక్కడికి వస్తే వేరే లెవెల్. బువ్వ తినకుండా మంచిదే కానీ ఇటువంటి ప్లేస్కి రావాలి, ఇటువంటి ప్లేస్కి వచ్చి చూడాలి. ఎక్కడెక్కడికో వాటర్ ఫాల్స్ అటు ఇటు అని పోతాం, కానీ ఇలా మన పూర్వీకుల నాటి గుట్ట ప్రతాపరుద్రుడు ఇక్కడ ఉన్నప్పటి చరిత్ర ఇక్కడ ఉన్నది. ఆ ప్రతి ఒక్కటి మీకు చూపెడతా. మీకు మేమైతే వెళ్దామా, మనం ఫోటో దిగుదాము. కానీ మనం ఏమన్నా చెప్పు మన వాళ్ళకు, మన వాళ్ళు చాలా ఉన్నది చూసేది, అక్కడ చెప్తారట మన ఇంకా చాలా చల్లటి వాతావరణం. వచ్చేసినాం మనం అయితే గుట్ట మీదకి వచ్చినాం. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతాపరుద్రుడు కట్టిన గోడ ఎట్లుందో. దర్వాజా అంటారు ఇది. దీని పేరేం పేరు, ఏం దర్వాజా? గాయస్ చిన్న దెబ్బ అయితే తాకింది. ఇంత కష్టపడి వచ్చినందుకు ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసుకోవచ్చు పెద్ద గుట్ట, ప్రతాపరుడు కట్టిన గోడ, దర్వాజా. మనం లోపలికి అయితే పోదాం.